కాసేపట్లో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుంది. మొదట బడ్జెట్ ప్రతిపాదనపై కౌన్సిల్లో చర్చించనున్నారు. బడ్జెట్ ప్రతిపాదన ఆమోదన తర్వాత ప్రశ్నోత్తరాలు జరుగుతాయి. అయితే బడ్జెట్ లో పెట్టిన ప్రతిపాదనలపై బీజేపీ కార్పొరేటర్లు అసంతృప్తితో ఉన్నారు. అటు పార్టీ మారడంతో మేయర్ పై బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా అసహనంతో ఉన్నారు. అభివృద్ధికి నిధులు మరోవైపు ఏకగ్రీవంగా బడ్జెట్ ప్రతిపాదన ఆమోదం చెందే అవకాశం లేదంటున్నాయి బల్దియా వర్గాలు. కౌన్సిల్లో మేయర్ను నిలదీసేందుకు బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు సిద్దమవుతున్నారు. భిక్షగాళ్ల వేషధారణలో బీజేపీ కార్పొరేటర్ల కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు. అటు ప్రతిపక్షాల తీరును ఎండగట్టేందుకు కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. జీహెచ్ఎంసీ యాక్ట్ బుక్ తో కాంగ్రెస్ కార్పొరేటర్లు సమావేశానికి హాజరయ్యారు. అంతకుముందు మంత్రి పొన్నం ప్రభాకర్ తో మేయర్ కాంగ్రెస్ కార్పొరేటర్లు భేటీ అయ్యారు. కాంగ్రెస్ కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు. ప్రజల పట్ల విశ్వాసం కోల్పోయిన బీఆర్ఎస్, ప్రజల పట్ల విశ్వాసం కోల్పోయిన బీఆర్ఎస్, ప్రజల పట్ల విశ్వాసం కోల్పోయిన బీఆర్ఎస్, జీహెచ్ఎంసీ యాక్ట్ తెలవని బీఆర్ఎస్, జీహెచ్ఎంసీ యాక్ట్ తెలవని బీఆర్ఎస్, కుట్ర కుతంత్రాలు చేస్తున్న హైదరాబాద్ లో బీఆర్ఎస్, కుట్ర కుతంత్రాలు చేస్తున్న బీఆర్ఎస్, ప్రజల పట్ల విశ్వాసం కోల్పోయిన బీఆర్ఎస్, జీహెచ్ఎంసీ యాక్ట్ తెలవని బీఆర్ఎస్, అవిశ్వాసం కోల్పోతున్న బీఆర్ఎస్ జీహెచ్ఎంసీ యాక్ట్ తెలుసుకోవాలి ప్రజల పట్ల. కాసేపట్లో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుంది. మొదట బడ్జెట్ ప్రతిపాదనపై కౌన్సిల్లో చర్చిస్తారు. బడ్జెట్ ప్రతిపాదన ఆమోదం తర్వాత ప్రశ్నోత్తరాలు జరుగుతాయి. అయితే బడ్జెట్ లో పెట్టిన ప్రతిపాదనలపై బీజేపీ కార్పొరేటర్లు అసంతృప్తితో ఉన్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, విజయచంద్రిక, కాసేపట్లో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇటు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, దాంతోపాటు కాంగ్రెస్ కార్పొరేటర్లు చేరుకున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ కార్పొరేటర్లు ఏదైతే భారత్ జోడో యాత్రకు సంబంధించినటువంటి టీ షర్ట్లు వేసుకుని ఏదైతే జీహెచ్ఎంసీ యాక్ట్ బుక్ పట్టుకుని వచ్చినటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు ఏదైతే బీజేపీ కార్పొరేటర్లు కూడా భిక్షాటన చేస్తూ విరుద్ధంగా తమ నిరసన తెలుపుతూ వచ్చారు. కాసేపట్లో ఈ కార్యక్రమం ఏదైతే సర్వసభ్య సమావేశం 10వ సర్వసభ్య సమావేశం ప్రారంభం కానుంది. సో ప్రధానంగా ఏదైతే ఇటు జీహెచ్ఎంసీలో అనేక పెండింగ్ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల మీద అన్నిటి మీద చర్చ జరగాలంటూ కూడా ప్రధానంగా అయితే డిమాండ్ అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో జరిగినటువంటి 9 కౌన్సిల్ సమావేశాలు కూడా ఎలాంటి చర్చ జరగకుండా అర్ధాంతరంగా ముగిసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనము ఏబీ స్క్రీన్ లో కూడా చూడొచ్చు, కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, ఏంటి ఈరోజు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సమావేశం? ఎలా ఉండబోయేది ఏం లేదు. సామాన్యంగా జీహెచ్ఎంసీకి ఏదైతే బడ్జెట్ అప్రూవల్ కోసం ఈరోజు జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఏర్పడడం జరిగింది. ప్రతిసారి కూడా ఏర్పాటు చేస్తున్నాం కానీ గందరగోళాల మధ్యలోనే అంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా బడ్జెట్, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మొన్ననే 1,80,000 కోట్లు దావాస్ నుండి తీసుకురావడం జరిగింది. తర్వాత 10,000 కోట్లు జీహెచ్ఎంసీకి అదనంగా ఫండ్ కూడా ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి ఈ రోజు బడ్జెట్ను మనం సమర్పించి వారికి గవర్నమెంట్కి పంపిస్తే ఖచ్చితంగా అప్రూవల్ వచ్చేసి ఈ హైదరాబాద్ జీహెచ్ఎంసీలో ఉన్న ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలంటే ఈ బడ్జెట్ను అప్రూవల్ చేసుకోవాల్సిందే. గవర్నమెంట్కి వెళ్ళి రావాల్సిన నిధుల కోసం కొట్లాడాలి కానీ లేని పంచాయతీలు కొట్లాడి ఎక్కడి నుంటో మనకు గెలిపించిన కార్పొరేటర్లు కౌన్సిల్లో మా ఏరియా గురించి మాట్లాడతారనుకుంటే ఇక్కడికి వస్తేనేమో ఎవరి ఎజెండా వాళ్ళు పెట్టుకుంటున్నారు. కానీ యాక్చువల్గా డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఫండ్స్ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఫండ్స్ అడగండి, ముఖ్యమంత్రి గారి దగ్గర ఫండ్స్ తీసుకురాలండి. ఈ రోజు జీహెచ్ఎంసీలో ఖచ్చితంగా బడ్జెట్ అప్రూవల్ చేసుకుని ముఖ్యమంత్రి గారికి సమర్పించడం జరుగుతుంది. బీజేపీ కార్పొరేటర్లు కూడా ఉన్నారు, వారు కూడా ఒకవైపు నిరసన ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి తోకల శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి, ప్రతిసారి సమావేశం అయితే చర్చ జరగకుండానే రచ్చతో ముగుస్తున్నటువంటి, సో ఈసారి ఏంటి మరి చర్చ చేస్తారా? ప్రతిసారి వాస్తవానికి చర్చ జరగకుండా చేసేది ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కుమ్మకై బీఆర్ఎస్ పార్టీ గత 3 సంవత్సరాల నుంచి పాలించిన దాంట్లో వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన పొరపాట్లు ఏడా బయటపడతాయనే ఉద్దేశంతో, లేదా ఇప్పుడున్న కాంగ్రెస్ సంవత్సర కాలంలో జరుగుతున్నప్పుడు ఇప్పుడు వాళ్ళే నిధులు ఇవ్వలేకపోతా ఉన్నారు, వాళ్ళ అసమర్థత బయటపడుతుందనే ఒక ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మకై ఈరోజు చర్చ జరగనీయకుండా ఈ యొక్క సమావేశాలను అర్ధాంతరంగా ఆపే ప్రయత్నం మేయర్ గారు చేస్తూ ఉన్నారని మేము గతంలో కూడా చెప్పినాం. నేను ఈరోజు కూడా మేము చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది.
నగర ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము అన్ని విషయాలు ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టే బడ్జెట్లో ఉన్న లోపాలు కావచ్చు, లేదా బడ్జెట్లో మెరుగుపరచుకోవాల్సిన విషయాలు కావచ్చు, లేదా నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, మౌలిక సదుపాయాల గురించి ఉన్న సమస్యలు కావచ్చు, అన్నిటిపై చర్చించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నప్పటికీ కూడా ప్రతిసారి ఏదో రకంగా ఏదో ఒక అధికారిని దోషించో, లేకపోతే ఏదో ఒక అధికారిని అడ్డం పెట్టుకోనో, లేదా ఏదో రకంగా ఈరోజు ఈ యొక్క కౌన్సిల్ సమావేశాన్ని ఆపే ప్రయత్నం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది తప్ప బీజేపీ పార్టీ చేసలేదనే విషయం మేము క్లారిటీగా చెప్తాం. ఇప్పటికే ఇటు కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా అందరూ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి, ఇటు ఎక్స్ అఫీషియో మెంబర్లుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా చేరుకున్నారు. మొత్తం కూడా భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్. జిహెచ్ఎంసీ కౌన్సిల్ చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున ఆ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం అనేది అయితే ఇదే తొలిసారి. చెప్పండి, ఈరోజు అవిశ్వాస తీర్మానం మీద ఏమంటారు? నేను ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పాలనలో ఏదైతే ఈ యొక్క ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందో ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు, ఈరోజు చర్చ జరగాలంటే బడ్జెట్ మీద జరగాలి, నిధులు ప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల మీద చర్చ జరగాలి, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాదులో ప్రజలకున్నటువంటి సమస్యలపైన చర్చ జరగాలి. దీనిని పక్కదారి పట్టించే విధంగా అవిశ్వాసం అని చెప్పేసి తెరపైకి తీసుకురావడం జరుగుతుంది. అసలు అవిశ్వాసం అనేది 4 సంవత్సరాల సమయం కాలేదు, ఇంకా 11 రోజుల సమయం ఉంది. అవిశ్వాసానికి కావాల్సిన సంఖ్యాబలం లేదు. అవిశ్వాసానికి కావాలంటే 150 మంది కార్పొరేటర్లు, 50 మంది ఎక్స్ అఫీషియో, మొత్తం 200 మంది సభ్యులలో 2 సభ్యులు, 2 కార్పొరేటర్లు చనిపోవడం జరిగింది. 2 కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు కావడం, 196లో 98 మందికి వారి యొక్క సంఖ్యాబలం నిరూపించుకోవాల్సి ఉంటుంది. మొదటిసారి అంటే వారి యొక్క అవిశ్వాసానికి తీర్మానం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వారు 131 మంది కోరం ఉండాలి. ఈ 2 పార్టీలు కలిసినా కూడా 131 మంది కోరం లేదు. అయినా కూడా అవిశ్వాసం అని చెప్పేసి దీన్ని ఈ యొక్క సభని ఈరోజు జరిగే చర్చను ఏది అడ్డుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈరోజు డెఫినెట్గా మేము ఈ యొక్క బడ్జెట్ను పాస్ చేయించుకుంటాం, బడ్జెట్ను ప్రవేశపెడతాం. మొత్తానికైతే చూడొచ్చు, కాసేపట్లో జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం అయితే ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇటు ఎక్స్ అఫీషియో మెంబర్స్ కానివ్వండి, దాంతోపాటు కార్పొరేటర్లు అందరూ కూడా చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అవుతుంది. మొత్తానికైతే హాట్గా బల్దియా కౌన్సిల్ సమావేశం కొనసాగేటటువంటి అవకాశంతో మనకు కల్పిస్తుందని చెప్పొచ్చు. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ నుమాన్.